ప్రభువు నా రక్షకుడయ్యను. అతడు నన్ను ప్రాణాపాయము నుండి తప్పించను. నేననిన ప్రభువునకు ఇష్టము కనుక నన్ను కాపాడెను. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఇది బలి పూజ పుట్టినరోజు జరుపుకుంటున్న పులి ప్రణీత్ కొరకు అర్పింపబడుతుంది. భగవంతుడు తనను తన కుటుంబాన్ని దీవించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధముగా బలి పూజ అనారోగ్యముతో బాధపడుతున్న మా క్లాస్మేట్ ఫాదర్ మాథ్యూ గారి యొక్క ఆరోగ్యం కొరకు అర్పింపబడుతుంది. భగవంతుడు తనను స్వస్థపరచాలని, తనకు కావలసిన సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయాలని వేడుకుందాం. అదేవిధముగా నిన్నటి రోజున మరణించిన సిస్టర్ ఎలుకాయిల్ గబ్రియల్ కొరకు అర్పింపబడుతుంది. భగవంతుడు తన ఎడల దయని చూపి తనకు నిత్య విశ్రాంతిని, పరలోక ప్రాప్తిని అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. ఈ పూజ నెరవేర్చే గల మాటకు మనం చేసిన పాపముల ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సర్వేశ్వరుని ప్రార్థించుకోవాలని మానుకుంటున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభు ఆ దయచూపుము, క్రీస్తు ఆ దయచూపుము, ప్రభు ఆ దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ ప్రపంచము నీ సంకల్పమును అనుసరించినట్లను, నీ శాంతి పాలన క్రింద ఉండునట్లను చేయమని ప్రార్థించున్నాము. అప్పుడు నీ శ్రీసభ సమస్యారహితమైన వాతావరణంలో ప్రశాంతతను అనుభవించుచు నిండు భక్తితో నిన్ను కొలుచున్నట్లు కృపజూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ధర్మశాస్త్రమును పాటించినచో చాలా బలులు అర్పించినట్లే. మొదటి పట్టణము శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 1 నుండి 12 వరకు వచనములు. ధర్మశాస్త్రమును పాటించినచో చాలా బలులు అర్పించినట్లే. దేవుని విధులను పాటించినచో సమాధాన బలిని అర్పించినట్లే. ఉపకారికి ఉపకారము చేయుట ధాన్య బలిని అర్పించుట వంటిది. పేదలకు దానము చేయుట స్తుతి బలి అర్పించుట వంటిది. పాపము నుండి వైదొలగినచో ప్రభువు సందర్శించును. నిర్భిషమును విడనాడుట ప్రాయశ్చిత్త బలిని అర్పించుటలో సమానము. వట్టి చేతులతో దేవుని సన్నిధిలోనికి రావలదు. ధర్మశాస్త్రమే కట్టడ చేసిన కనుక బలులు అర్పింపవలేను. పుణ్యపురుషుడు బలిపశువు క్రొవ్వును పీఠముపై పేల్చినప్పుడు దాని సువాసన ప్రభు సాన్నిధ్యమునకు ఎగిసిపోవును. దుర్మలాత్ముడు అర్పించిన బలిని ప్రభువు అంగీకరించును. అతడు దానిని విస్మరింపడు. ప్రభువునకు ఉదారముగా కానుకలను ఇమ్ము. నీ తొలి ఫలములను అర్పించుటలో పిసినారివి కావలదు. చిరునవ్వుతో నీ కానుకలను అర్పింపుము. సంతసముతో దశాంశములను ఇమ్ము. మహోన్నతుడు నీకు ఇచ్చినట్లే నీవును అతనికి ఇమ్ము. నీ శక్తి కొలది ఉదారముగా ఇమ్ము. తనకు ఇచ్చిన వారిని ప్రభువు బహూకరించును. అతడు నీకు 7 రెట్లు అదనముగా ఇచ్చును. దేవునికి లంచం ఇచ్చినను అంగీకరింపడు. అన్యాయముగా ఆర్జించిన దానిని ప్రభువునకు అర్పింపకుము. అతడు న్యాయవంతుడు, పక్షపాతి కాడు. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన అందరూ
నీతి మార్గమున నడుచు వానిని నేను రక్షింతును. నీతి మార్గమున నడుచు వారిని నేను రక్షింతును. బలిపూర్వకముగా నాతో నిబంధనము చేసుకొనిన నా పవిత్ర ప్రజను ప్రోగు చేయుడని అతడు ఆదేశించును. ప్రభువు న్యాయవంతుడనియు అతడే న్యాయముగా న్యాయము చెప్పుననియు ఆకాశము చాటుచున్నది. అందరూ నీతి మార్గమును నడుచు వానిని నేను రక్షింతును. నీతి మార్గమున నడుచు వారిని నేను రక్షింతును. నా ప్రజలారా, నేను సంభాషించుచున్నాను, మీరు వినుడు. ఇశ్రాయేలీయులారా, నేను మీపై నేరము తెచ్చుచున్నాను. నేను నీ ప్రభుడనైన దేవుడను. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులెన్నుటలేదు. అందరూ నీతి మార్గమును నడుచు వానిని నేను రక్షింతును. నీతి మార్గమున నడుచు వారిని నేను రక్షింతును. మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనుడు బలిని అర్పింపుడు. మహోన్నతునికి మీరు చేసుకొనిన మొక్కుబడులను చెల్లింపుడు. కృతజ్ఞతాస్తుతి అను బలి అర్పించువాడు నన్ను గౌరవించును. నీతి మార్గమున నడుచు వారిని నేను రక్షింతును. అందరూ నీతి మార్గమున నడుచు వారిని నేను రక్షింతును. నీతి మార్గమున నడుచు వారిని నేను రక్షింతును. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నన్ను ప్రేమించువాడు నా చట్టమును ఆచరించును. నా పితా వానిని ప్రేమించును. మేము వాని వద్దకు వచ్చేదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాస్తున్న పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు. పేతురు యేసుతో, ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము నిన్ను అనుసరించుతమి అని చెప్పెను. అందుకు యేసు, అది వాస్తవమే. నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తండ్రిని, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకముననే నూరంతలుగా ప్రతిఫలమును పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తండ్రులను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును. పరలోకములో శాశ్వత జీవమును పొందును. అయినను మొదటి వారు అనేకులు కడపటి వారగుదరు, కడపటి వారు అనేకులు మొదటి వారగుదరు అని పలికను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణము శ్రీరాజపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము నుండి తీసుకొనబడింది. ఈ జ్ఞాన గ్రంథకర్త తెలియజేస్తున్నాడు, ఎవరైతే దేవునికి సంతోషముతో కానుకలు ఇస్తారో అటువంటి వారు బహుగా దీవించబడతారని. మీరు సంతోషముతో దేవునికి సమర్పించండి, చిరునవ్వుతో దేవునికి ఇవ్వండి అని తెలియజేస్తున్నాడు. మీ యొక్క ప్రథమ ఫలాన్ని దేవునికి సమర్పించండి, మీ దశమ భాగాన్ని దేవునికి ఇవ్వండి అని తెలియజేస్తున్నాడు. ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే, మనకున్నవన్నీ కూడా దేవుడు దయచేస్తున్నవి, మన సొంతము కాదు. మనకు ఏదున్నా సరే మన జీవితము కూడా మనది కాదు, దేవుడు ప్రసాదించినది. దేవుడు మనకు వీటన్నిటినీ, జీవితము, మనకున్న సమస్తము కూడా ఉచితంగా దయచేశాడు. మనకున్న ఉద్యోగము కానీ, వ్యాపారము కానీ, ఆస్తిపాస్తులు కానీ, ఈ సమస్తాన్ని దయచేసిన వాడు దేవుడే. కాబట్టి దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనము కష్టపడి ఇవ్వకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు. అందరూ ఇస్తున్నారు కదని ఇవ్వకూడదు. ఇవ్వకపోతే ఇతరులు ఏమైనా అనుకుంటారేమో ఇవ్వకూడదు. మనము సంపూర్ణ హృదయముతో, సంపూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవునికి సమర్పించాలి. అప్పుడే దానివల్ల మనకు ప్రతిఫలం ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. వారి వారి సామర్థ్యం బట్టి కానుకలు దేవునికి ఇవ్వాలనే విషయాన్ని ఈ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ప్రియమిత్రులారా,
ఇలా చేస్తే దేవుడు దీవిస్తాడు అంటున్నాడు. ఎంతగా దీవిస్తాడు? 7 రెట్లు దీవిస్తాడట. 7 రెట్లు అదనంగా నిన్ను దీవిస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరా, ఇది వాస్తవమే. మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలత మనకు కూడా కొలవబడుతుంది. దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనకు ఏ కొలత కొలుస్తాడు? అదిమి పొర్లి పొంగిపోవు కొలమానముతో దేవుడు మనకు కొలుస్తాడు. కాబట్టి మనము దేవునికి ఏది ఇవ్వాల్సి వచ్చినా బలవంతముగా కాకుండా సంతోషముతో, చిరునవ్వుతో, సంపూర్ణ హృదయముతో ఇవ్వటానికి మనం ప్రయత్నం చేద్దాం. తద్వారా దేవుని యొక్క అపారమైన వరప్రసాదాలు పొందుకుందాం. నేటి సువార్తలో పేతురు గారు ప్రభువుని అడుగుతున్నాడు, నేను నిన్ను అనుసరించాను, నేను సమస్తాన్ని వదిలిపెట్టి నిన్ను అనుసరించాను, దానివల్ల నాకేమన్నా లాభం ఉంటుందా, దానివల్ల నాకేమైనా ప్రతిఫలం ఉంటుందా అన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీకు 100 రెట్ల ప్రతిఫలం ఉంటుంది. నా కొరకు తల్లిదండ్రులను, ఆస్తిపాస్తులను, కుటుంబాన్ని వదిలిపెట్టి నన్ను అనుసరించేవాడు ఈ లోకములోని 100 ఫలించును అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, దేవునికి కానుకలు ఇస్తే దేవుడు 7 రెట్లు మనం దీవిస్తాడు. మన జీవితాన్ని దేవునికి సమర్పిస్తే దేవుడు 100 రెట్లు మనల్ని అధికముగా దీవిస్తాడు. ఎవరైతే ప్రభుని అనుసరిస్తారో, ప్రభుని వెంబడిస్తారో, ప్రభు యొక్క మార్గంలో పయనిస్తారో అటువంటి వారు అపారముగా దీవింపబడతారు. పేతురు గారు మరి ప్రభుని అనుసరించాడు. పేతురు గారిని దేవుడు అపారముగా దీవించాడు. ప్రభు చెప్తున్నాడు, పేతురు నీవు రాయివి, ఈ రాతి మీద నా సంఘాన్ని ఏర్పాటు చేస్తాను, నరక శక్తులు దానిని జయింపజాలవు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకములో దేనిని బంధితువో అది పరలోకములో బంధింపబడను, నీవు భూలోకములో దేనిని విప్పుదువో అది పరలోకంలో విప్పబడును అని ప్రభు గొప్ప బాధ్యతనిస్తున్నాడు. ఒక కాపరిగా, ఒక నాయకుడుగా క్రీస్తు సంఘానికి ప్రభు పేతురు గారిని నియమించి ఉన్నాడు. అదే విధముగా మిగిలిన అపోస్తలు కూడా ప్రభు అపారముగా దీవించి ఉన్నాడు. పేతురు అపోస్తలను దీవించిన ప్రభు మనల్ని కూడా దీవిస్తాడు. ఎప్పుడైతే ప్రభుని అనుసరిస్తామో, ఆయన వాక్కును ఆలకిస్తామో, ఆయన మార్గంలో పయనిస్తామో అప్పుడు మనము, మన కుటుంబాలు బహుగా దీవింపబడతాయి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున పరవశ పావన హృదయం అర్పితం ఏనాడు నీ పూజకు, అంకితం ఏనాడే నీ సేవకు, నీ సేవకు. ఏనాడు పిలచిన నా దేవుని పిలుపుతో, నానాడు కోరిన నీ బాటల పయనము, ఏనాడు పిలచిన నా దేవుని పిలుపుతో, నానాడు కోరిన నీ బాటల పయనము, వికసించి చెను నీ దీవెన కోరి, వికసించి చెను నీ దీవెన కోరి, పులకించి పూయును నీ పీఠము చెందని, పులకించి పూయును నీ పీఠము చెందని, నా వికసిత జీవన కుసుమం ఈ పరవశ పావన హృదయం అర్పితం ఏనాడో నీ పూజకు, అంకితం ఏనాడే నీ సేవకు, నీ సేవకు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభువు నామస్తుతి వందనములు మన ప్రయోజనములకు, తన పవిత్ర శ్రీస్వ ప్రయోజనములకు ఈ కళ ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, మేము నీకు సమర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములని, కావున మేము అర్పించు ఈ బలి అర్పణములు నీ ఎడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉండునట్లు చూడుము. నీవు మాకు యోగ్యతావరముగా దయచేసినవి
యోగ్యత బహుమానమును కూడా ప్రాప్తింపచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతం తిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతన్ని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఇట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ మారుకుంటున్నాము. ఈ విధమైన ఈ మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలాగైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమనకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొంచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానముగల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆదరుని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమున దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహింపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల ప్రతైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థంప సాహసింతము.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆకము నిరీక్షించున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసము నిరీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. చేసినటకును క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మీ ఎడబాయినట్లు దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలమున పరిపూర్ణ ఫలము గల చెప్పము. మహామధురముతో మంచి యేసువ దాసరులని దేవుని వారి సముఖంలో
కాలు నిలచి శాస్త్రాన్ని నా చేతులను నా కాళ్ళను తెలుసుకున్నాను. నా ఎముకలను ముందు దావీదుని దీర్ఘదర్శి వచ్చుచున్నదాన్ని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతో దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపు చేయ ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసం, నమ్మిక, దైవ ప్రేమను కృతజ్ఞతలను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞ నా హృదయమందు ముద్రింపును ఆదరింపవలేనని నా మంచి యేసువా దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉందును అని ప్రభువు నుడుగుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ఆత్మకమైన పవిత్ర వరములతో పోషింపబడి నీ దయ కొరకు వర్ధించుచున్నాము. ప్రస్తుత జీవితంలో మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవమునకు కూడా పాత్రను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. అడ్డుగా